పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తనిఖీ అధికారులను చూసి భయపడిన ఓ మహిళ కండక్టర్ నడుస్తున్న బస్సులో నుంచి దూకేసింది. తీవ్ర గాయాలతో ఆమె ఆ తర్వాత ఆసుపత్రిలో కన్నుమూసింది. జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ రెడ్డి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది, దీనికి గల కారణాలేంటి? నాగరాజు జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని అంటే జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ పరిధిలోని కండక్టర్ గా పద్మావతి అనే మహిళ అక్కడ పనిచేస్తుంది. ఆ బస్ స్టాండ్ బస్ కాంప్లెక్స్ పరిధిలో ఈ రోజు ఉదయం ఆమెకు ఇక్కడ జంగారెడ్డిగూడెం వరకు ఉన్న ఈ పుష్పాల స్పెషల్ బస్సు కండక్టర్ గా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె విధులు కోసం ఆమె బస్సు ఎక్కి పుట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెం దాటిన తర్వాత ఎల్ఎన్డిపేట ప్రాంతంలో ఈ సంఘటన చేసుకుంది. అప్పటికే ఆమె బస్సు పూర్తిగా కిటకిటలాడుతుంది. మరోవైపున భారీ ఎత్తున పుష్కర యాత్రలందరూ కూడా అక్కడి నుంచి పట్టిసం వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే అదే సమయంలో తనిఖీ అధికారులు కూడా బస్సు తనిఖీ చేసే ప్రయత్నం ఎల్ఎన్డిపేట వద్ద తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అంటే రెండు టికెట్లు తేడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం 2 టికెట్లు తేడా రావడంతో ఆమె తీవ్రంగా భయాందోళనతో రన్నింగ్ బస్సు నుంచి అంటే బస్సు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలోనే ఆమె బస్సు నుంచి ఒక్కసారిగా దూకి వేయడం జరిగింది. తీవ్ర గాయాలు పాలవడంతో ఆమె హుటాహుటిన అక్కడ జంగారెడ్డిగూడెం ఏరియా నుంచి అక్కడి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. ఆమె కొద్దిసేపటి క్రితమే చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా మాకు తెలుస్తుంది. తలకి బలమైన గాయాలు కావడంతో ఆమె మృతి చెందినట్టు తెలుస్తుంది. అత్యంత విషాదకరమైన ఘటనగా దీన్ని అధికారులందరూ కూడా భావిస్తున్నారు. మరోవైపున ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరిగిన పుష్కరాలలో 3 వివిధ సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ కర్వలి మండలంలో అనధికారి ఘాట్లో స్నానం చేస్తూ యువకుడు మురళీకృష్ణ అనే యువకుడు కన్నుమూశాడు. అదేవిధంగా ఇక్కడ కొవ్వూరు గోష్పాల క్షేత్రంలో పుష్కర స్నానం ముగించుకుని 72 సంవత్సరాల మహిళ గట్టి మీద బయటకు వచ్చినట్టు గుడ్డుపోటుతో మృతి జరిగింది. వినాయక్, మరి మహిళా కండక్టర్ దూకడానికి ప్రధానమైన కారణం ఏమి భావిస్తున్నారు? కేవలం అధికారులు తనిఖీ చేస్తున్నారని తెలుసుకున్న తర్వాతే అధికారులను చూసి ఆమె భయాందోళన చెందిన తర్వాత మాత్రమే ఈ విధమైన సంఘటన జరిగినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. కేవలం 2 టికెట్లు మాత్రం తేడా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే బస్సులోకి విపరీతంగా యాత్రికులు రావడం, ఆ సమయంలో టికెట్లు ఒక్కొక్కటిగా తీసుకుంటే ఆమె ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో 2 టికెట్లు ఆమె మర్చిపోవడం జరిగింది. ఆ భయాందోళనతో అంటే తనిఖీ అధికారులు ఎక్కడ తనిఖీ చేసి తన ఉద్యోగం మీదకు తీసుకువస్తారో, ఉద్యోగం మీద తన విధులను నిర్లక్ష్యం చేశారంటే ఎక్కడ తన మీద చర్యలు తీసుకుంటారని ఒక ఆందోళనతో మరి అధికారులు ఏమంటున్నారు? వినాయక్, వెళ్తున్న బస్సు నుంచి ఒక్కసారిగా దూకి వేయడం జరిగింది. దీని మీద కూడా అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చిన్న ఘటనలకు అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనలు ఎవరి మీదైనా సరే మేము చర్యలు తీసుకుంటాం, కానీ ఇక్కడ పుష్కర యాత్రికుల సమయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుకోకుండా జరిగింది ఈ సంఘటన. మేము ఎవరి మీద చర్యలు తీసుకోవాలని కాదు, అనధికారంగా ఈ ఉన్న అంటే ఎవరైతే పుష్కర యాత్రికులు టికెట్లు కూడా లేకుండా ఇచ్చారో దాని మీద మేము తనిఖీలు చేయడానికి నిర్వహించడానికి వచ్చాము. ఈ నేపథ్యంలోనే ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పొరపాటు జరిగిన దానికి చిన్న పొరపాటు కోసం ఆమె అంత తన ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదనేది అధికారులు భావిస్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న భయాందోళనలో ఆమె ప్రాణం మీద తీసుకొచ్చి ఆమె ప్రాణాలు పోయేలా చేసి దీని మీద ఉన్నత స్థాయిలో కూడా విచారణ జరిపిస్తామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వినాయక్, అప్డేట్స్ అందించినందుకు.